मैं पूरे देश के 140 करोड़ देशवासियों को अयोध्या की इस पवित्र भूमि से प्रार्थना कर रहा हूं। अयोध्या की प्रभु राम की नगरी से प्रार्थना कर रहा हूं। मैं 140 करोड़ देशवासियों को हाथ जोड़ करके प्रार्थना कर रहा हूं कि आप 22 जनवरी को जब अयोध्या में प्रभु राम विराजमान हो, अपने घरों में भी श्री राम ज्योति जलाएं, दीपावली मनाएं। 22 जनवरी की शाम पूरे हिंदुस्तान में जगमग जगमग होनी चाहिए। फोटोలు నేను కొట్టినా కాక నా పేరు పిట్టంపల్లి రామలింగాచారి, లోహశిల్పి. భారతదేశంలో ముఖ్యమైన ప్రదేశము పుణ్యక్షేత్రాల్లో అయోధ్య ఒకటి. అటువంటి అయోధ్యలో శ్రీరామచంద్ర వారి ప్రతిష్టాపన జనవరి 22 తారీఖు నాడు జరిగే దేవాలయానికి ప్రతిష్టాపన కార్యక్రమానికి శ్రీరామచంద్రుల వారి పాదుకలు ఓల్డ్ బోయినపల్లిలో తయారు చేయడం జరిగింది. ఈ తయారు చేయడానికి మాకు అవకాశం కల్పించిన వారు అయోధ్య భాగ్యనగర్ సేవా ట్రస్ట్ వాళ్ళు, శ్రీనివాస శర్మ గారు ఈ అవకాశం మాకు కల్పించినారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ పాదుకలు తయారు చేయడానికి మేము పంచలోహము దాదాపు ఒక 15 కేజీలు, దాని తర్వాత క్యాస్టింగ్ వర్క్ అంటే మోల్డింగ్ పని అయిన తర్వాత దాని మీదంగా బంగారు తాపడం జరిగింది. దీనికి పూర్తిగా చేతి పని మీదనే ఈ పూర్తిగా తయారు చేయడం జరిగింది. దీనికి తయారు చేయడానికి దాదాపు మాకు 20-25 రోజులు టైం పట్టింది. మాకు ఇవి రాత్రికి ఇక్కడ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ప్రథమ పూజ జరుపుకొని ఈ రాత్రికి మాకు ఇక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరుతున్నారు. వాళ్ళు ఎక్కడికి మన అయోధ్యకు బయలుదేరుతున్నారు. ఇది 22 తారీఖు నాడు ప్రతిష్టాపన నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా దేవాలయంలోకి పంపిస్తున్నారు. వీళ్ళు ఈ పనిని తయారు చేయించుకోవడానికి మేము ఓటు బోయినపల్లి సికింద్రాబాద్ అస్మాపేట్ బస్ స్టాప్లో మా బస్ స్టాప్ ఉన్నది. ఆ బస్ స్టాప్లో తయారైన ఈ వస్తువులను మా బోయినపల్లి ప్రాంతాలందరి అదృష్టంగా మేము భావిస్తున్నాము. చాలామంది ఈ వస్తువులను ఇక్కడ తయారు చేసినప్పుడు చూసినప్పుడు కూడా మన బోయినపల్లి వాళ్ళందరూ సంతోషపడుతున్నారని కూడా మాకు వ్యక్తిగతంగా కూడా ఇక్కడ వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చి పాదుకలను దర్శనం చేసుకొని దండం పెట్టుకొని పోతున్నాం. అంత దూరం మేము వచ్చి చూడలేము. ఇక్కడ ఉండి మేము కుక్కడపల్లి నుంచి వచ్చి ఇక్కడ ఈ పాదుకలను దర్శనం చేసుకొని మొక్కిపోతున్నారు. ఒక్కొక్కరు వచ్చేసి ప్రథమ పూజగా మనకు ఓల్డ్ బోయినపల్లి పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నుంచి ఈ మొట్టమొదటి పూజ జరగడము కూడా ఈ బోయినపల్లి ప్రాంత వాసులు అందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు. చూసుకుంటే షాప్కి వెళ్ళాలా టైమింగ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ చూసుకుంటే ఎనీ టైం 24/7 ఎప్పుడైనా కానీ గోల్డ్ ఎప్పుడైనా కానీ ఏ టైంలో రావచ్చు, ఏ టైంలో లైవ్ రేట్ అంటే లైవ్ రేట్ కూడా ఎప్పుడైనా గోల్డ్ కొనుక్కొచ్చారు. చాలా సింపుల్గా అయిపోయింది, చాలా ఈజీగా అయిపోయింది. అండ్ ఇంకోటి వెరీ యాక్సెసిబుల్, ఈజీ యాక్సెసిబుల్. అంటే గోల్డ్ విషయంలో ప్యూరిటీ విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏదైనా కానీ మీకు గోల్డ్ షాప్ పర్మిషన్సే రావు. ఫస్ట్ అండ్ పర్మిషన్సే రావు. ఇక్కడ గోల్డ్ ఏంటి పెట్టిందంటే 100% ప్యూరిటీ ఉన్నది. ఇంకోటి సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. సర్టిఫికేట్ ఇక్కడ ఉన్నది. ఇప్పుడు మీరు ఎక్కడైనా కానీ టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది ప్యూర్ ట్రిపుల్ నైన్ గోల్డ్ ఉన్నది. నా పేరు సంజయ్ కుమార్. ఒకసారి లోపల పోవచ్చు. మీకు ఎస్ క్యారెక్టర్
రోడ్ మధ్య నిలుచుకోండి ఏమన్నా అయితే మాజీ గౌరవ ఇస్తారు ఏమన్నా అయితే నిజమా తొందరగా చెప్పు అని అంటుండ్రు నా వినాశనం కలర్ చేయాల్సిన ఎట్లా తెలిసింది మీకు? ఈ కార్డు కదా నీకు చూపెట్టింది ఒరిజినల్ కార్డు కదా, ఏ సైజ్ లో చూపెట్టింది? సైజ్ ఎంత ఉన్నది? చిన్న కార్డు చూపెట్టాడు కదమ్మా, మాట్లాడండి. చిన్న కార్డు చూపెట్టాడు అమ్మాయి ఆయన ఈ కార్డు అట్లా కాదు సార్, ఇప్పుడు కాదు నేను ట్రైన్స్ లో ఉన్నా ఇటు వచ్చిన మళ్ళా చిన్న కార్డు చూపెట్టాడు అట్లా కాదు సార్ ఇటు ఏ కార్డు చూపెట్టింది? డాక్టర్ దించొచ్చు మాది అబద్ధమా ఆయన అబద్ధమా అట్లా కాదు సార్ దించాలి ఏడవడ్డా అంటే ఏడవడ్డా దించేస్తారా అంతేనా? అంటే మేము ఇబ్బంది కావాలా? మేము ఇబ్బంది కావాలా? నేను ఒరిజినల్ కార్డు ఇచ్చాను రూల్ కాదు వాళ్ళకి రూల్ లేదా హైదరాబాద్ మాకు ఒరిజినల్ ఐడి ఉంటే యాక్సెప్ట్ చేస్తాం. టికెట్ లేకుండా ఏం చేస్తాం? టికెట్ తీసుకున్నాడు వదనా? టికెట్ తీసుకున్నాడు వద్దంటారా? టికెట్ లెస్ ప్యాసింజర్ యాక్సెప్ట్ చేయాలి. లేకున్నా సరే సార్ ఆధార్ కార్డు యూజ్ ఆధార్ కార్డు ఒరిజినలే ఉండాలా? ఆధార్ కార్డు ఒరిజినలే ఉండాలి. మీరు పంపించేటప్పుడు ఒరిజినల్ కార్డు ఇచ్చి పంపండి. ఎక్కడ చెక్ చేయాలో మాకు తెలుసు. మధ్యలో చెక్ మరి అంతే ఉంటుంది. మధ్యలో తీసేస్తారు కదా, ప్యాసింజర్ మధ్యలో తీసేస్తారా? ఒక ఆడపిల్లను మధ్యలో తీసేస్తారా? తీసుకోకపోతే ఏం చేస్తారు? ఒక ఆడపిల్లను మధ్యలో తీసేస్తారు. తీసుకోకపోతే ఏం చేస్తారు? తీసుకొని చెప్పాలి సార్, ఫోన్ మాట్లాడాలి. తీసేసి ఉంటారు. మరి ఇక్కడ చెకప్ చేసుకోవాలి సార్ మీరు. ఇక్కడ ఎట్లా చెక్ చేస్తారు? గ్రౌండ్ బుకింగ్ అయ్యి టికెట్ లేదు కదా సార్, చెకప్ చేసుకోవాలి. ఒరిజినల్ కార్డు లేదని ఎక్కించుకోవాలి. అవును, ఎట్లా చూస్తావు? ఒక ఆడపిల్లని ఎట్లా తీస్తారు సార్ మీరు? మళ్ళా నువ్వు దించినా అనకు. ఏడ్చుకుంటూ వచ్చింది ఆటోలో వచ్చింది సార్. టికెట్ కొనకపోతే ఏం చేస్తారు? టికెట్ కాదు సార్ అక్కడ ఆధార్ కార్డు యాక్సెప్ట్ చేయరండి. ఒరిజినల్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఒరిజినల్ మీరు అది ఇప్పుడు ఇంకా కదా మీకు రుజువు సికింద్రాబాద్ వెళ్తున్నాం. ఒక మధ్యలో బతుకమ్మ కాంపిటీషన్లో ఇన్స్పిరేషన్లో వెళ్తున్నాం. ఇలా ఆడపిల్లలు ఎప్పుడు వస్తా డాడీ కాల్ చేస్తే వాళ్ళ డాడీ వచ్చి తీసుకుంటారు. ఆధార్ కార్డు పొజిషన్ రాదని చెప్పేసి అరే గదని చెప్పినారు మరి ఇప్పుడు ఎట్లనే ఉంటుంది మరి. అరే 40 మంది లేకుండా రాత్రి రాసిన పేపర్లు అయితే నేను 2 గంటలకు వచ్చి రాసిన పేపర్లు మేము రాయవద్దా పేపర్లు చెప్తున్నామా మళ్ళీ అదే కరెంటు సమస్యలు పట్టుకోని వాళ్ళని, కరెంటు సమస్యలు పట్టించుకోని వాళ్ళని తక్షణమే మాకు కరెంటు సమస్యలు తేలాలని చెప్పి మేము
కోరుకుంటున్నాం. ట్రాన్స్ఫారం కావాలి, ట్రాన్స్ఫారం ఇవ్వాలి తక్షణమే, మాకు రావాలి, 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 ట్రాన్స్ఫారం రావాలి, ఇవ్వాలి, ఇవ్వాలి. ట్రాన్స్ఫారం రావాలి. మడంతా ఎండిపోయింది, బురద పొలాలు అన్ని ఎండిపోయినాయి. కెమెరాస్ పెడతా ఉన్నాం మేము. అట్లా జనరల్గా ఏంటంటే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు, ఎవ్రీథింగ్ రికార్డెడ్. మేమైతే మంచిగా మర్యాదనే ఉంటాం, మర్యాద మేము ఇప్పుడు మాకు చెప్పాం, మంచిగా మాట్లాడతాం, చేస్తాం. ఏదైనా అకార్డింగ్ టు లా విల్ ప్రొసీడ్. అందుకే చెప్తాను, వాళ్ళు కూడా దురసగా ప్రవర్తించొద్దు. మా వాళ్ళు కూడా ఎవరు అట్లా ఉంటారో చెప్పాము, బ్రీఫింగ్ చేశాము. కాబట్టి మీ ద్వారా నేను కోరుకునేది మరీ కోరుకునేది ఏంటంటే ఒక లిమిట్లో ఒక పద్ధతి ప్రకారం ఏ పద్ధతి అయితే చేసుకోవాలో ఆ పద్ధతిలో చేసుకోవాలి. ఆ పద్ధతి కానప్పుడు ఇట్ విల్ అట్రాక్ట్ ది లా కింద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మైనర్ పిల్లలకు డ్రైవ్ చేస్తే వాళ్ళకి ఎవరైతే బండి ఇస్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, లైసెన్స్ క్యాన్సిలేషన్ రాస్తాం. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ బండి ఎవరు ఇస్తారు, వాళ్ళ ఫాదరు బ్రదరు ఎవరైతే రిజిస్టర్డ్ ఉంటారో వెహికల్ రిజిస్టర్ అతనికి ఇచ్చిన అనుకోండి, ఈజ్ ఆల్సో లైబుల్. అతను కూడా సమాన బాధ్యత ఉంటుంది. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ అది. రాత్రి 12 గంటలకు కూడా ఎట్లుంటారంటే రాత్రి 12కి వెళ్ళి చెక్ చేస్తారు, మనం 8కి 9కి తాగితే ఎవరు చెక్ చేయరంటారు. సో అట్లా కూడా ఉంటుంది. కాబట్టి మేము 8 o'clock నుంచి మేము రెడీ ఉంటాం. అంటే అన్ని షార్ప్ బై 1కి క్లోజ్ అయిపోవాలి. 12:45 షార్ప్ బై 1 లోపలనే చేసుకోవాలి. చాలా గమనించేది ఏంటంటే బాగా ఓవర్ స్పీడు, హ్యూజ్ నాయిస్ ఎక్కువ ఉంటే ఏం చేయలేరులే అనుకుంటారు అనమాట. మేము ఎక్కువ ఉన్నాం కదా, ఇంత క్రౌడ్లో మనల్ని ఎవరేం అనలేరు, పట్టించుకోలేరు అంటారు. అది తప్పదు. ఎందుకంటే కెమెరాస్ ఉన్నాయి, ఫిక్సప్ అయిపోతారు, పట్టుకుంటాము. ఎస్కేప్ అయినా కూడా నెంబర్ ఎంత స్పీడ్లో పోయిందో ఏం తెలుస్తుంది కదా, డైరెక్ట్గా మళ్ళీ ఇంటికే చాలని వెళ్ళిపోతాయి. ఇట్లా పోయినప్పుడు మళ్ళీ దొరుకుతున్నాం. మొక్కు పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకోలేదు కదా, అది మాకు మంచిది కాదు కదా. మేము పెట్టింది ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో పెడితే ప్రోటోకాల్ ఉంటుంది. అవుట్ ఆఫ్ ద కలెక్టర్ ఆఫీస్ నో ప్రోటోకాల్. మాకు స్పెషల్ ఇన్వైట్గా పిలుచుకునే అధికారం మాకు అథారిటీ ఉంటుంది. మిమ్మల్ని వద్దంటలేం కదా, మీరు కూర్చుంటే కూర్చోండి, మేము స్పెషల్ ఇన్వైట్గా పిలుచుకుంటాము. మాకున్నది లేదా పిలుచుకోవచ్చు అన్న. మీకు తెలియకపోతే నేను ఎంపీపీ నుంచి నేను వర్క్ చేసిన దాన్ని. ఎంపీపీ మీరు చేశారు కావచ్చు, కానీ ఎంపీపీ నుంచి నాకు తెలుసు, నాకు అలవాటు. నేను ఎంపీపీ నుంచి కూడా స్పెషల్ ఇన్వైట్గా మేము పెట్టుకోవచ్చు, పర్మనెంట్ స్పెషల్ ఇన్వైట్గా మేము పెట్టుకోవచ్చు. ఇస్తా నేను, నాకేం ప్రాబ్లం లేదు. మీరు స్పెషల్ ఇన్వైట్గా పెట్టిన మీటింగ్ నడవాలా వద్దా, మీకు నడవాలా వద్దా, ఉండకుండా వెళ్ళండి. మేము అందించుకుంటాం కదా, మీరున్నా మాకు ఉండకపోయినా మా ప్రొసీజర్ ప్రకారం నా గైడ్లైన్స్ వాళ్ళు ఫాలో కావాలి. మొదలు కార్యకర్తలు బయటికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఎవరు ఉండొద్దు దయచేసి. ఏ కార్యకర్తలు కూడా ఉండొద్దు. కార్యకర్త కాదు, మేము స్పెషల్ ఇన్వైటీగా పిలుచుకోవచ్చు. మీరు దీన్ని రగడ చేస్తా అంటే ప్రతిసారి రగడే అవుతుంది. ఐ హ్యావ్ రైట్స్, నాకు రైట్ ఉంది, నేను తీసుకునే రైట్ నాకు ఉంది. స్పెషల్ ఇన్వైటీగా మీకు ఇబ్బంది అయితే దేవుడి కార్యక్రమం రాజకీయాల్లో దేవుడి దగ్గర మీరు వచ్చిన తీసుకోండి, మాకు అవసరం లేదు. మేము అభ్యర్థులు లేదు. మీటింగ్ లో ఇక్కడ మీరు మాట్లాడే పొలిటికల్ మీరు చేసుకున్నట్లయితే మీరు చేసుకొని మీరు మీటింగ్ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నట్లయితే అధ్యక్షుడు కాదు, మీటింగ్ పెట్టుకోండి. ఇవాళ ఎవరి కోసం గెలిచిన సర్పంచ్ వదిలిపెట్టేసి మీరు చేసుకుంటా అంటే చేసుకోండి. మనం కూడా దేవుడి సన్నిధిలో చేసేవాళ్ళు, దేవుడి సన్నిధిలో వదిలిపెట్టి ఇక్కడ ఖర్చుతో కొనుక్కొని కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదారస్కుండ
Our High Court Chief Justice has taken unilaterally decision to shift our High Court from present place to Rajendra Nagar place. It has taken unilaterally without consulting all stakeholders. Being a head of the institution, administrative of justice, head of the institution is the Chief Justice. Without taking, daily we are giving judgment by applying principle of natural justice. We are also filing cases based on principle of natural justice. If somebody in a village, some people displaced are because of some project or something, we approach the court. Before giving any decision, taking decision, just listen to the people. But whereas for advocates, we are fighting for the principle of natural justice for their right. But for, regarding this issue, they are not applying any principle of natural justice. They are doing like this as an authoritarian state. They are not taking into consideration of all stakeholders. So many people are, thousands of advocates are displacing, employees are displacing, all our state advocates and even litigants are also facing a difficult time. Even they are thinking that airport is very near. It's a very costly area. This is public institution. It should be available to everybody and traffic and transportation and everything. We are demanding Chief Justice has to take any decision. If we are in a democratic country, you cannot take you cannot expect any decision from unilaterally. Before taking any such big issue, you have to discuss with all stakeholders. They are saying that we are discussed with some senior councils. Senior councils also, including they are part and parcel of the bar association. They are not above the bar association. They may take some advice, but they can't take decision with only those people. In our democracy, Prime Minister has same right, voting right, and common people also has same right. So you have to negotiate with all people. Otherwise, we will oppose this undemocratic process. Even we are requesting government also, before taking any decision, you should not listen only Chief Justice version or not 4-5 people version. You to take all the people into consideration and you withdraw. We are demanding to withdraw the unilateral decision of Chief Justice hereby. Otherwise we will take this issue in forward. We will conduct another seminars and even we are planning to take even January 26 is going to come, and we are planning. We are in a democratic country. We are ruled by the rule of law. They are not. They are thinking that authoritarian state. We are on 26 January. We are also saying we are not following rule of law or procedure. We are not approaching democratic way. We are also on that day. We are planning to do some protest also. Hereby we are requesting and demanding Chief Justice and other judges and government to withdraw unilateral decision. రీడింగ్ కూడా చాలా నాశనకంగా ఉంది. చాలా లక్షలు బడ్జెట్ కేటాయిస్తున్నారు అంటే రీడింగ్ కూడా చాలా నాశనకంగా ఉంది. చాలా లక్షలు బడ్జెట్ కేటాయిస్తున్నారు అంటే అంటుంది. మీ లెక్క ప్రకారం ఎలా ఉంటుంది భవిష్యత్తు? అంటే ఏ రాజకీయ పార్టీకైనా కూడా న్యాయ నిర్ణేతలు ప్రజలండి. తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజులు 2019లో ఇంటికి పంపించారు. 23 సీట్లకే పరిమితం చేశారు. కేవలం 3 పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు. రేపొద్దున ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి? మీరేమీ అభిప్రాయపడుతున్నారు? చూద్దాం. నేను ఏదో ఒక పార్టీలో చేరిన రోజు నా అభిప్రాయాన్ని ఖచ్చితంగా నిక్కచ్చిగా చెబుతా, ధైర్యంగా చెబుతాను. ఎప్పుడైనా చెప్పచ్చు. దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. నేను అందుకే అన్నా, ఇందాకే అన్నా, నేను రాజకీయాల్లో నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలిపెట్టను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి భక్తుడిని, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. నేను అంటే ఇప్పుడు మిమ్మల్ని భవిష్యత్తులో మంగళగిరి ప్రజలు ఎలా చూడబోతున్నారు? ఒక పార్టీ కార్యకర్తగా చూడబోతున్నారా, ఒక నాయకుడిగా? చూద్దామండి. ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్ గా. నేను చేరాలి అని అంటే షర్మిలమ్మ గారితో నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది.
షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయాన్ని తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను. భవిష్యత్తులో నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడ పండిన కూరగాయలు ప్రపంచానికి ఎగుమతులు చేస్తాం. ఈ ప్రాంతంలోనే మళ్ళా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కార్గో ద్వారా మీరు విదేశాలకి మీ కూరగాయల బండి నుంచి పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ మీ ఇంట్లోనే కూర్చొని ప్రపంచంలో ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేసే బాధ్యత కూడా తీసుకుంటా. తమలో నేను మీకోసం బతుకుతున్నా.